హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సింహం ఐటీ మ్యాథ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి చాప్టర్ ఏంటంటే సింప్లిఫికేషన్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారో మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ వీడియో వెంట వరకు చూస్తే అసలు సింప్లిఫికేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత ఈజీయా అని అనిపించేలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం సింప్లిఫికేషన్ గురించి నేర్చుకుందాం. సింప్లిఫికేషన్ నేర్చుకోవడానికి సబ్జెక్ట్లో ప్రావీణ్యతను సంపాదించాలంటే మొదటి మెట్టు ఏంటంటే ఆర్డర్ అండ్ సింప్లిఫికేషన్ ఉండాలి ఫ్రెండ్స్. అంటే ప్రతిదీ మనకు ఒక ఆర్డర్ అంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ సింప్లిఫికేషన్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివైడెడ్ బై. చూడండి ఫ్రెండ్స్, ఈ 4 ఆపరేషన్స్ను మనం యూజ్ చేయకుండా అసలు మ్యాథ్స్ అనేది ఇమేజిన్ చేయలేము. ఏ సమ్ అంటే తీసుకోండి, అసలు ఈ 4 ఆపరేషన్స్ యూజ్ చేయకుండా మనం ఏది కూడా సాధించలేం ఫ్రెండ్స్. అలాగే ప్లస్ అంటే ఎడిషన్ ఫ్రెండ్స్. మనకి డైలీ లైఫ్లో కూడా ఎడిషన్ అంటే దేనికి మనకి సూచిస్తుందంటే ఆపర్చునిటీస్. మనకి వచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. నెక్స్ట్ మైనస్, సబ్ట్రాక్షన్. కొన్నిసార్లు మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, వాటిని డిలీట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మల్టిప్లికేషన్ దేనికి ఇండికేషన్ అంటే విక్టరీస్. సో మల్టిప్లై ద విక్టరీస్ అంటే విక్టరీస్ని మనం సాధించుకుంటూ వెళ్ళిపోవాలి, మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే డివిజన్ అనేది ఆబ్స్టకల్స్ అంటే మనకి వచ్చేటువంటి అడ్డంకులు, ఒడిదుడుకులు ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వాటిని అవరోధించుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలాగ మనకి 4 ఆపరేషన్స్ కూడా మన లైఫ్లో ఇండికేట్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి మనం ప్రతిదీ కూడా విజయం దిశగా సాధించాలంటే ఈ 4 ఆపరేషన్స్తో చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయగలిగితే ఏదైనా సరే మనం సాధించగలం ఫ్రెండ్స్. ఈ సింప్లిఫికేషన్ గురించి చూద్దాం. ఇందులో మనకి చాలా టాపిక్స్ వస్తాయి. ఎల్సిఎం వస్తుంది, హెచ్సిఎఫ్ వస్తుంది, పర్సంటేజ్ వస్తాయి, లాస్ ఆఫ్ ఇండిసెస్ అంటే ఘాతాలు, ఘాతాంకాలు అంటాం కదా అవి. తర్వాత ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ వస్తాయి, బోర్డ్మాస్ రూల్ యూజ్ చేస్తూ ఉంటాం. సో చాలా క్వశ్చన్స్, చాలా చాప్టర్స్ ఇందులో ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నిటిని కూడా నేను ఎగ్జామ్ పేపర్ని నంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని నేను అబ్జర్వ్ చేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు వింటే మీకు సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బోర్డ్మాస్ రూల్. చూడండి, బోర్డ్మాస్ రూల్ అంటే BODMAS. దానికంటే ముందుగా వి బోర్డ్మాస్ అని కూడా అనొచ్చు. అంటే వి అంటే వింకులం. ఫస్ట్ వింకులంని అంటే బార్ సింబల్, దీన్ని మనం డిలీట్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్, అంటే సాల్వ్ చేయాలి. అలాగే బ్రాకెట్, మనకి 3 బ్రాకెట్స్ కనబడతాయి. అదేంటంటే ఓపెన్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, అలాగే ఇది క్లోజ్డ్ బ్రాకెట్. నెక్స్ట్ డివిజన్ చూస్తే మనం డివిజన్ని నెక్స్ట్ సాల్వ్ చేయాలి. అంటే ఇది ఒక ఆర్డర్. మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్, తర్వాత మనం మల్టిప్లికేషన్ సాల్వ్ చేయాలి, తర్వాత సింప్లిఫై చేయాలి ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఇలా మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మనకు బోర్డ్మాస్ రూల్ అయిన తర్వాత ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్, వీటి నుంచి కూడా చాలా సమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి ఫ్రెండ్స్. A+B², A² + B² + 2AB, A - B², A² + B² - 2AB, A² - B², A + B × A - B, A + B whole cube, A³ + B³ + 3A² B + 3AB², A - B whole cube,
ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. అలాగే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబీ ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్ మైనస్ 3abc బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబీ మైనస్ బీసీ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 2. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc అవుతుంది ఎప్పుడు కండిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఇవి కాకుండా లాస్ ఆఫ్ ఇండిసెస్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn, ఏ పవర్ m బై ఏ పవర్ n, ఏ పవర్ m మైనస్ n, ఏ పవర్ మైనస్ m 1 బై ఏ పవర్ m, ఏ పవర్ 0, ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఆఫ్ ఏబీ హోల్ పవర్ m, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m, nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ nth రూట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి, ఏ పవర్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు n బై రూట్ ఏ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఫార్ములాస్ ఉన్నాయి. నేను అవసరమైనప్పుడు మధ్య మధ్యలో సమ్స్ వస్తున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, మరి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఫస్ట్ సమ్ చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఎలా అడుగుతున్నాడో సమ్స్ మనం చూద్దాం. విత్ ఇన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ చూస్తే 15.72 ఇంటూ 15.72 మైనస్ 5.72 ఇంటూ 5.72 divided by 15.72 ప్లస్ 5.72. చూడండి, ఈ సమ్ము చూడడానికి ఇదంతా ఉంది. ఇదంతా మనం మల్టిప్లికేషన్ చేస్తూ కూర్చుంటే మరి ఎగ్జామ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా నేను ముందు వీడియోలో చెప్పాను, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఇస్తారంటే ఇదంతా మల్టిప్లై చేయమని కాదు, అసలు ఈ ఇచ్చిన సమ్ములో మనకి ఇందులో ఉన్న ఇమిడి ఉన్నటువంటి ఫార్ములా తెలుసా లేదా అని బేస్ చేసుకుని ఇస్తాడు ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఫార్ములా. ఇది చూడండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ బై ఇది ఏ ప్లస్ బి. ఆల్రెడీ ఐ గేవ్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి అంటే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి డివైడెడ్ బై ఏ ప్లస్ బి. సో ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఇది వస్తుంది కదా ఫ్రెండ్, ఏ మైనస్ బి. సింపుల్గా ఏ మైనస్ బి అంటే దీని ఏ దీని బి అనుకుంటే 15 మైనస్ 72 మైనస్ 5.72. సో సింపుల్గా దీన్ని మనం చేస్తే 10. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. అలాగే ఇంకొక సమ్మ చూద్దాం. ఇంకొక సమ్మ ఏంటంటే ఎంత పెద్ద సమ్మలా కనపడుతుంది కానీ చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. 1.5 హోల్ క్యూబ్ ప్లస్ 4.7 హోల్ క్యూబ్ ప్లస్ 3.8 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1.5 ఇంటూ 4.7 ఇంటూ 3.8 డివైడెడ్ బై 1.5 హోల్ స్క్వేర్ ప్లస్ 4.7 హోల్ స్క్వేర్ ప్లస్ 3.8 హోల్ స్క్వేర్ మైనస్ 1.5 ఇంటూ 4.7 ఇంటూ మైనస్ 4.7 ఇంటూ 3.8 మైనస్ 1.5 ఇంటూ 3.8. వామో, చూడండి ఎంత పెద్ద సమ్మ ఇది, ఎలా ఉందో చూడండి. ఇవంతా మనం చేస్తే ఎంత టైం టేకన్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. అలా కాకుండా మనం ఈజీగా చేసేయచ్చు, ఎందుకంటే మనకు ఫార్ములా తెలుసు. ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను.
ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. సో ఈ ఫార్ములాని ఏం చెప్పుకున్నాం? సింపుల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది ఏ, ఇది బి, ఇది సి, అంతే. 3 యాడ్ చేసాడు ఫ్రెండ్స్. 1.5 ప్లస్ 4.7 ప్లస్ 3.8 మూడింటిని యాడ్ చేస్తే ఆన్సర్ 10. చూడండి ఎంత ఈజీగా. ఇంత సమ్ చూడగానే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సమ్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఆన్సర్ ఏంటంటే 3 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఆ లాస్ ఆఫ్ ఇండిసెస్ లేదా ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మనకు తెలిసేయో లేదో మరి ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేయడానికి మాత్రమే మరి ఇలా ఇస్తారు ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అందుకే చాలా షార్ట్ కట్స్ మీకు ప్రతిదీ చెప్తున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇంకొక సమ్మ చూద్దాం, చాలా ఈజీగా వస్తుంది. -10 క్యూబ్ 10 హోల్ క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడగానే ఏమనుకుంటాం? 10 అని 3 సార్లు వేసుకుని మల్టిప్లై చేసుకుని, 7 3 సార్లు వేసుకుని మల్టిప్లై చేసుకుని, 3ని 3 సార్లు వేసుకుని మల్టిప్లై చేసుకుని చేసిన తర్వాత ఇవి యాడ్ చేసుకుని సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటాం. అవసరం లేదండి, ఎందుకంటే మనకి ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో ఫార్ములా ఇచ్చాను. ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ దిస్ ఇంప్లైస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. చూడండి, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఈ కండిషన్లో మీరు రాసేయచ్చు. సాటిస్ఫై అవుతుందా లేదా చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద బేసిస్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద బేసిస్ -10 ప్లస్ 7 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 3 10, 10 మైనస్ 10 0. చూడండి, ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది. అంటే ఈ కండిషన్లో వాడు ఇచ్చాడు, మనం ఈ కండిషన్లో రాయాలి. సో 3abc రాస్తే మనకి ఆన్సర్ వచ్చింది అనమాట. 3 ఇంటూ ఏ అంటే -10, బి అంటే 7, సి అంటే 3, అంతే. 3 యాడ్ చేసేయడమే. 3 7 = 21, 21 3 = 63, 63 - 10 -630 ఫ్రెండ్స్. చూడండి, ఈ సమ్ము చూడగానే చాలా టైం టేకన్ అనుకుంటాం, కానీ ఈజీగా వచ్చేస్తుంది. మనకి లాస్ ఆఫ్ ఇండిసెస్ తెలియాలి, ఈ ఫార్ములా మనకి తెలియాలి. అలాగే ఇంకొక సమ్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 21 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్ మైనస్ 13 స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది కూడా అంతే. ఇవి యాడ్ చేసి 2 యాడ్ చేసి ఇది సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటాం, అవసరం లేదండి. మనకి లాస్ ఆఫ్ ఇండిసెస్లో మనకి స్క్వేర్ రూట్స్లో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, చాలా ఈజీగా వస్తుందండి. ఇక్కడ చివరి 1 ఉంటే టెక్నిక్ ఏం చెప్పాను? దీన్ని మల్టిప్లై చేసేసి 2 స్క్వేర్, అలాగే 2 ఇంటూ 2 ఇంటూ 1, 2 2 = 4, 4 ఇంటూ 1 4, అలాగే 1 స్క్వేర్ 1 ప్లస్ ఈ రెండింటిని మనం స్క్వేర్ చేసి సబ్ట్రాక్షన్ చేయవలసిన లేదు, ఎందుకంటే ముందు వీడియోలో చెప్పానండి. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, డిఫరెన్స్ ఎంత? 4 కదా. 4 ఇంటూ ఈ 2 యాడ్ చేసేయండి, 17 + 30, 17 + 13 30, అంతే. 441 ప్లస్ 0, 4 3 = 12, 120. సో 441కి 120ని యాడ్ చేయండి, 165. సో 561. ఆన్సర్ ఎంత అంటే 561. సో ఈ విధంగా మనం ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక సమ్మని మనం చూద్దాం. లాస్ ఆఫ్ ఇండిసెస్లో ఇంకా మనకి పర్సంటేజ్ల్లోనూ అలాగే ఎల్సిఎం హెచ్సిఎఫ్లు వేస్తాడని చెప్పుకున్నాం కదండి. అలాగే బాడ్మాస్ రూల్ కూడా ఒకటి చూద్దాం. బాడ్మాస్ రూల్ 13 ఇంటూ 2 ఇంటూ 65 - 15 ప్లస్
168 divided by 2 minus 11 square. చూడండి, ఈ సమ్ను ఫైండ్ అవుట్ చేయమని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకసారి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏం చేస్తాం, బోర్డ్మాస్ రూల్ని అప్లై చేయాలి. బోర్డ్మాస్ రూల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఆఫ్స్ అంటే బ్రాకెట్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలని మనం చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ 13, ఫస్ట్ 13 ఇంటూ 2 ఇంటూ 65 మైనస్ 15, 65 మైనస్ 15 50 ప్లస్ ఇక్కడ 168 డివైడెడ్ బై 2 చేస్తే 168 ఫస్ట్ ఏం చేయాలి, 168/2 చేయాలి అంటే 84 అగైన్ డివైడెడ్ బై 2 minus 11 square. సో 13 ఇంటూ 2 ఇంటూ 50 అంటే దిస్ ఈజ్ 100 ప్లస్ 84/2 అంటే 42 మైనస్ 11 స్క్వేర్ అంటే 121. చూడండి, 1300 ప్లస్ 42 మైనస్ 121. దీని అంతటిని మనం సింప్లిఫై చేస్తే 1221. సో 1342 యాడ్ చేసి మైనస్ 121 సబ్ట్రాక్షన్ చేస్తే 1221. ఇది బోర్డ్మాస్ రూల్లో మనం ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షను ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇది మరి ప్రొసీజర్. తర్వాత ఇంకో క్వశ్చన్ 22 ఇంటూ 28 ప్లస్ 38 ఇంటూ 42. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా మెథడ్ చెప్పుకున్నాం ఇలా మల్టిప్లికేషన్స్కి. మనం ఫార్ములా 1లో చెప్పాను. నేను ఫార్ములా 1లో ఏం చెప్పానంటే, ఈ రెండు యాడ్ చేస్తే 10 అయినప్పుడు 2 3 జార్ ఎంత, ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఉంది కదా, ఒక నెంబర్కి ఇంకొక నెంబర్ తర్వాత నెంబర్ని యాడ్ చేసి మల్టిప్లై చేయాలని చెప్పాను. అంటే 2 ఇది 2. సో ఈక్వల్ నెంబర్కి 1 యాడ్ చేస్తాం అంటే 3 అవుతుంది. ఇది 2 3 జార్ ఎంత 6 అంటే 6, 2 8 జార్ ఈ రెండింటిని డైరెక్ట్గా మల్టిప్లై చేసేయచ్చు. 2 8 జార్ 16. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పినటువంటి ట్రిక్స్ చాలా ఉన్నాయండి. మొత్తం వీడియోస్లన్నింటిలో కూడా ఆ ట్రిక్స్ అన్నింటినీ కూడా ఈ సమ్మర్లో ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. కాబట్టి మరి ఎవరైనా చూడకపోతే ఆ ట్రిక్స్ చూస్తే కనుక ఈజీగా మీరు చేసేయగలరు. కాబట్టి ఒకసారి గో త్రూ ద ట్రిక్స్. ఇక్కడ కూడా అంతే, 38 42. ఇక్కడ మనం చూడండి 38 ఇంటూ 48. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, 40 ప్లస్ 2. దీన్ని ఎలా రాయొచ్చు అంటే 40 ప్లస్ 2, మళ్ళీ 2 40 మైనస్ 2 ఇంటూ 40 ప్లస్ 2. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది 616 ప్లస్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్లో a మైనస్ బి ఇంటూ a ప్లస్ బిని యూజ్ చేస్తున్నాం. అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, అంటే 40 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే 616 ప్లస్ 40 స్క్వేర్ అంటే ఎంత 1600 మైనస్ 4. సో దీని అంతటిని మనం సాల్వ్ చేసి రెండింటిని యాడ్ చేసి మరి 4ని కనుక మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఎంత అంటే 22212 ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం మరి ట్రిక్స్ని మనం చేయొచ్చు. అంతేకాకుండా ఇంకా చాలా చాలా ఈజీ మెథడ్స్ని నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మోడల్ లాస్ ఆఫ్ ఇండిసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చారనుకోండి, 5 రూట్ ఆఫ్ 5 రూట్ ఆఫ్ 5 రూట్ ఆఫ్ 5 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఎంత అంటే వెరీ ఈజీ 5. ఈ 5ని ఇక్కడ రాసేయడం ఇదే ఆన్సర్. మరి ఏంటి సార్ ఇలా చెప్పేస్తే మరి కుదురుతుందా? దీనికి మరి ఆన్సర్ ప్రొసీజర్ ఎలా చేయాలంటే ఈజీ అండి. ప్రొసీజర్ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ మనం దీన్ని ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5
రూట్ ఆఫ్ 5 రూట్ ఆఫ్ 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 చూడండి, రూట్ 5 ఇంటూ రూట్ 5 దీని అంతటిని మళ్ళీ ఎక్స్ అనుకుంటాం కదా. సో ఎక్స్ అనుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5x. సో ఎక్స్ స్క్వేర్ ఇటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే 5x మైనస్ 5x ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ కామన్ తీస్తే x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. సో ఎక్స్ ఇటువైపుకి వెళ్తే 0/something 0, x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నప్పుడు ఇన్ఫైనైట్ టర్మ్స్కి ఇక్కడ 5 ఉంటే 5, ఒకవేళ 7 ఉంటే 7, 6 ఉంటే 6, ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అవుతుంది. రూట్ 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అంటే 3. చాలా ఈజీగా మనం చూడగానే ఆన్సర్ని ఈజీగా చెప్పేయచ్చండి. నెక్స్ట్, ఒకవేళ ప్లస్ ఉంటే ఏం చేస్తాం అంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రూట్ ఆఫ్ 20 ప్లస్ రూట్ 20 ప్లస్ రూట్ 20 ప్లస్ రూట్ 20 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టర్మ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దీనికి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే, ప్రొసీజర్ కూడా చెప్తాను. దీన్ని కాంజుగేటివ్ ఫ్యాక్టర్స్ కింద రాసుకోవాలి. అంటే 4 × 5 ఎంత 20, అంటే పక్క నెంబర్స్. ఇందులో బిగ్ నెంబర్ని తీసుకోవాలి మనం. ఇదే ఆన్సర్ అండి, అంటే 5 ఆన్సర్. ఎలాగో చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బిఫోర్ దట్ దీన్ని ప్రొసీజరు ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ ప్రొసీజరు చూద్దాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 20 ప్లస్ రూట్ 20 ప్లస్ రూట్ 20 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అనుకుంటే, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, రూట్ 20 ప్లస్, చూడండి ఇక్కడి నుంచి మనం తీసుకున్న ఇదంతా ఎక్స్ కదా. సో ఎక్స్ అనుకుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. ఇక్కడ కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 20 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ రెండు టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. మైనస్ ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫ్యాక్టర్స్ కింద రాస్తే మైనస్ 5x ప్లస్ 4x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 0 కింద రాసుకుని ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ప్లస్ 4 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ మైనస్ కామన్ టర్మ్ ఏంటి, ఎక్స్ మైనస్ 5 కదా. రిమైనింగ్ టర్మ్స్ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0. సో దిస్ ఈజ్ నెగ్లిజిబుల్ మైనస్ వాల్యూ. సో ప్లస్ వాల్యూని తీసుకుంటే ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో రూట్లో నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ, ఇది ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 4 కాబట్టి దీన్ని నెగ్లిజిబుల్ చేస్తాం. ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చెప్పేసాం. 20లో 2 కాంజుగేటివ్ నెంబర్స్ పక్క నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాసుకుంటే బిగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందంటే 5 అవుతుందండి. మరి ఎలాగైనా సార్ మరి ఇంకేమైనా ప్రొసీజర్ ఏమైనా ఉందంటే, ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయంటే ఇంత ప్రొసీజర్ కాకుండా, ఎస్ మెనీ ఫార్ములాస్ వీ క్యాన్ టెల్. ఫార్ములా కూడా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే 4n స్క్వేర్ రూట్ ఆఫ్ 4n ప్లస్ 1 ప్లస్ 1/2. చూడండి ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములా. n అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ అంటే 20 అప్లై చేయండి. ఇందులో రూట్ ఆఫ్ 4 × 20 ప్లస్ 1, 4n ప్లస్ 1 అంటే 80 ప్లస్ 1 81,
81 రూట్ 81 ప్లస్ 1/2. రూట్ 81 అంతా 9 కదా, 9 + 1 10, 10/2 5. చూడండి ఇలా కూడా చెప్పుకోవచ్చు మనం. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి. అలాగే రూట్ ఇంకొక వాల్యూ చెప్తున్నాను. ఒకవేళ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుందండి, ఇక్కడ మైనస్ వస్తుంది. -1/2 అంటే రూట్ 20 మైనస్ రూట్ 20 మైనస్ రూట్ 20 ఉంటే ఇక్కడ -1 వస్తుంది. అదే డిఫరెన్స్. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 6 రూట్ 6 ప్లస్ రూట్ 6 ప్లస్ రూట్ 6 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ అని అడిగారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే రూట్ 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 3 జార్. ఇక్కడ మీరు ఈజీగా చెప్పచ్చు ఆన్సర్ ఎంతో. సో ఇక్కడ కాంజుగేటివ్ నెంబర్స్ పక్క నెంబర్స్ కింద రాసుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఆన్సర్ 3 అవుతుంది. సో బిగ్ నెంబర్ని మనం తీసుకుంటాం. చూడండి ఇక్కడ అదే మైనస్ వచ్చింది అనుకోండి, 6 మైనస్ స్మాల్ నెంబర్ తీసుకుంటాం, స్మాల్ నెంబర్ 2 తీసుకుంటాం. అలాగే ఇక్కడ 20లో స్మాల్ నెంబర్ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ స్మాల్ నెంబర్ వస్తుంది అంటే 4 వస్తుందండి. చూడండి ఇది కూడా మనం ఫార్ములాని అప్లై చేయొచ్చు. 4 × 6 + 1 + 1/2 ఫార్ములా అప్లై చేసిన ఇది 4 6 24 + 1 25 రూట్ 25 అంటే 5 + 1/2 6/2. సో 3. అదే ఇక్కడ స్మాల్ నెంబర్ మైనస్ ఇచ్చారనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 6 రూట్ 6 ఇలా ఇచ్చారనుకోండి, అప్పుడు ఫార్ములా ఇక్కడ -1 చెప్పాను కదా, 4n + 1 -1/2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రూట్ ఆఫ్ 4 × 6 + 1 అంటే 25 -1/2. రూట్ 25 అంటే 5 -1/2 అంటే 4/2. 4/2 అంటే ఇట్ ఈస్ 2. చూడండి మనం ఎన్ని మెథడ్స్ చెప్పుకున్నామంటే ఇక్కడ చాలా ఈజీగా మరి మెథడ్స్ అన్నిటిని మనం ప్రాక్టీస్ చేస్తే కనుక సమ్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. మరి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అది నేను సెకండ్ వీడియోలో సింప్లిఫికేషన్ 2 అనే పార్ట్లో నేను చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని బాగా మరి 2-3 సార్లు చూసి ప్రాక్టీస్ చేసి మరి ఎగ్జామ్లో విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.